అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది భారీ శుభవార్త అని కూడా చెప్పవచ్చు అన్నమాట. అతి త్వరలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత, అలాగే అన్నదాత సుఖీభవ ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత 5,000 రూపాయలు, పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరడానికి సిద్ధమవుతున్నాయండి. రైతన్నలను పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి ఏటా 3 విడతల్లో 6,000 రూపాయల సాయాన్ని అయితే అందిస్తూ వస్తోంది. ఇప్పటికి 22 విడతల్లో 2019 నుంచి మనకు 44,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరడం జరిగింది. ఇప్పుడు ఈ 23వ విడతకు సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడైతే విడుదల అవుతుందో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అప్పుడే రిలీజ్ చేస్తూ వస్తోందన్నమాట. గత 3 విడతలు కూడా అన్నదాత సుఖీభవ అలాగే జరిగింది. పీఎం కిసాన్ రిలీజ్ అయిన తర్వాత మరుసటి రోజునే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదలవుతున్నాయి. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రెండు అనుసంధానించబడి డబ్బులైతే విడుదల చేస్తున్నాయన్నమాట. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకు 2019లో ప్రారంభమైంది. ఇప్పటికీ 22 విడతల్లో మనకు డబ్బులను అందించిందనమాట. ఇప్పుడు అన్నదాత సుఖీభవ మనకు మొదటి విడత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అయితే విడుదల కాబోతోంది. అయితే ఇది ఎప్పటి నుంచి విడుదలవుతాయి, రైతన్నలు ఏమేమి చేస్తే ఈ డబ్బులు ఖచ్చితంగా మీ ఖాతాలోకి చేరుతాయి, అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైందనమాట. రైతుల శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందన్నమాట. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మొత్తం 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతన్నలకైతే అందించడం జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలైందండి. ఈ సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఈ మొదటి విడత డబ్బులు వచ్చేసి మనకు 5,000 రూపాయలు రాష్ట్రం తరపు నుంచి, 2,000 రూపాయలు కేంద్రం తరపు నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలోకి చేరబోతున్నాయి. అయితే రైతన్నలందరూ ఈ డబ్బులు పొందాలి అంటే కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అవేంటి అంటే ఈకేవైసీ అంటే మొదటిది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పథకాలకు ఈకేవైసీని అయితే ఖచ్చితంగా చేయించుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ప్రతి విడతకు ముందు మనకు ఈకేవైసీ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. గవర్నమెంట్ రైతులు లబ్ధిని పొందుతున్నారు, ఏ రైతు అయితే రిజిస్టర్ చేసుకున్నాడో ఆ రైతే లబ్ధిని పొందుతున్నాడు అనే కన్ఫర్మేషన్ కోసం ప్రభుత్వం ఈకేవైసీ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకి సపరేట్గా ఈకేవైసీ అయితే తీసుకోవడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మనకు ఈ సిఎస్సి సెంటర్లో కానీ లేదా మీ సేవ సెంటర్లో కానీ ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయవచ్చు అనమాట. అన్నదాత సుఖీభవ పథకానికి వచ్చేసి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది, బయోమెట్రిక్స్ వేసి. ఈ విధంగా ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి అయితే ఏ ఇబ్బంది లేకుండా చేరడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య. ఎలాగైతే మనకు ఆధార్ కార్డ్ నంబర్ ఉందో అలాగే మనకు ఆధార్ నంబర్ లాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రైతుకు ఒక నిర్ణీతమైన సంఖ్య అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఖ్య ద్వారా రైతుల్ని గుర్తించడం జరుగుతుందన్నమాట. ఈ రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు రావాలన్నా, అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా
ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కంపల్సరీగా చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకు విశిష్టంగా మనకు ఏవైతే లబ్ధులు ఉంటాయో ఆ లబ్ధుల్ని రైతులకు చేర్చే దిశగా ఈ రైతు గుర్తింపు సంఖ్యనైతే తీసుకురావడం జరిగిందనమాట. మీరు ఇంతవరకు ఇంకా చేయించుకోనట్టయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే మీ ఫోన్ నెంబర్కి ఓటీపీస్ రావడం జరుగుతుంది. ఓటీపీస్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ నంబర్ని అయితే పొందవచ్చు అనమాట, ఫార్మా రిజిస్ట్రేషన్ నంబర్ను. ఈ నంబరు కంపల్సరీ ఉండాలండి రైతన్నులందరికీ, కాబట్టి ఖచ్చితంగా చేయించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అనమాట. ఎన్పిసిఐ లింకింగ్ వచ్చేసి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్. ఈ లింకింగ్ ద్వారా మనకు ప్రభుత్వం మన బ్యాంకు ఖాతాకు ఆధార్ను లింక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా చేసుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో, మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. ఇది ఆధార్ నంబర్ పైన అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఆధార్ నంబర్కు బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో చేసుకున్న వాళ్ళకు ఇది డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ డబ్బులు పడిన వాళ్ళకు మళ్ళీ అవసరం లేదండి. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే సొంత భూమి కలిగిన వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు అందించడం జరుగుతోంది, కౌలు రైతులకు అందించడం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కౌలు రైతులకు 20,000 రూపాయలు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ మొదటి విడతలోనే 20,000 రూపాయలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులైతే వేస్తోందండి. దీనిపైన స్పష్టత అయితే రావాల్సింది, కానీ ఈ విడతలో 20,000 రూపాయలు కౌలు రైతులకు అందిస్తామని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ అయితే కలిగి ఉండాలి. సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కౌలు రైతులందరూ ఈ సిసిఆర్సి కార్డ్స్ని చేయించుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయల లబ్ధిని అయితే పొందవచ్చు. ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఫోటోలు, అలాగే ఫోన్ నంబరు తీసుకెళ్ళినట్టయితే అక్కడ రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై అయితే చేయడం జరుగుతుంది. మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మీకు ఇవి ఇంతకుముందు చెప్పిన పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్టయితే మీరు మీ సేవా సెంటర్కి కానీ లేదా సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి అక్కడ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ కూడా మీరు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు అనమాట. ఈ విధంగా మీరు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు కొత్తగా ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.